హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ క్రికెట్ ప్రెడిక్షన్స్. ఫ్రెండ్స్, ఐపీఎల్ మ్యాచెస్ మీకు ఫ్రీగా ప్రెడిక్షన్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీరు టెలిగ్రామ్ ఛానల్ లాస్ట్ 25 మ్యాచెస్కి 25 మ్యాచెస్ ప్రాఫిట్స్ ఇచ్చాను. టెలిగ్రామ్ ఛానల్లో కానీ ఎక్కడా కానీ మీకు ఇంత పర్ఫెక్ట్ ప్రెడిక్షన్ ఎవరు కావాలంటే ఒకసారి టెలిగ్రామ్ ఛానల్లో కొత్త వాళ్ళు ఉంటే చెక్ చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో పిన్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, ఐపీఎల్ 2025లో ఈరోజు 55th మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ మధ్య ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ ఎక్కడ జరుగుతుందంటే హైదరాబాద్లో జరుగుతుంది. హైదరాబాద్ పిచ్ అనేది బ్యాటింగ్ పిచ్. సో బ్యాటర్స్ ఫుల్గా పండగ చేసుకుంటారు. హై స్కోరింగ్ మ్యాచ్ జరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ వీళ్ళిద్దరి మధ్య లాస్ట్ 30 మ్యాచెస్లో హెడ్ టు హెడ్ రికార్డ్స్ వస్తే ఎస్ఆర్హెచ్ 16 మ్యాచ్లు విన్ అయితే ఢిల్లీ 14 మ్యాచ్లు పోయింది. హెడ్ టు హెడ్ రికార్డ్స్లో ఎస్ఆర్హెచ్ స్ట్రాంగ్ ఉంది. ప్రజెంట్ టోర్నమెంట్లో ఎవరు స్ట్రాంగ్ ఉన్నారంటే ఢిల్లీ 10 మ్యాచ్లు ఆడితే 10 మ్యాచ్లో 6 మ్యాచ్లు విన్ అయ్యి 4 మ్యాచ్లు లాస్ అయితే 12 పాయింట్స్తో ఉంది. ఎస్ఆర్హెచ్ 10 మ్యాచ్ ఆడితే 3 మ్యాచ్లు మాత్రం విన్ అయింది. సో ప్రజెంట్ టోర్నమెంట్లో ఢిల్లీ స్ట్రాంగ్ ఉంది. అండ్ ఈ మ్యాచ్ ఇద్దరికి ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మ్యాచ్ ఢిల్లీ గెలిస్తే వాళ్ళు టాప్ 4కి వెళ్ళే ఛాన్స్ ఉంది. లేకపోతే వాళ్ళు క్వాలిఫైర్ ఛాన్స్ చాలా తగ్గిపోతాయి. ఎస్ఆర్హెచ్కి ఈ మ్యాచ్ ఇంపార్టెంటే. కాకపోతే ఈ మ్యాచ్తో పాటు మిగతా రిమైనింగ్ 3 మ్యాచెస్ కూడా గెలాలి. అండ్ రన్ రేట్ కూడా బాగా మెరుగుపరుచుకోవాలి. సో ఎస్ఆర్హెచ్ కూడా ఈ మ్యాచ్ విన్ అవ్వడానికి ట్రై చేస్తారు. అండ్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ కంపేర్ చేస్తుంటే ప్రజెంట్ టోర్నమెంట్లో వీళ్ళ పెర్ఫార్మెన్స్ ఎలా చూసుకుంటే ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ టీం చూసుకుంటే కనుక బ్యాటర్స్ బాగున్నారు, కాకపోతే పెర్ఫార్మెన్స్ లేదు. ముఖ్యంగా క్లాస్ అండ్ హెడ్ అభిషేక్ శర్మ ముగ్గురు హిట్టర్స్ ఉన్నప్పటికీ వాళ్ళు పెర్ఫామ్ చేయట్లేదు. సో ఎస్ఆర్హెచ్ వీక్గా ఉంది బ్యాటింగ్లో. బ్యాటింగ్ లైనప్లో తీసుకుంటే అభిషేక్ పోరాల్ మంచి ఫామ్లో ఉన్నాడు. డూప్లెస్ కూడా రీసెంట్గా మంచి ఫామ్లో ఉన్నాడు. కరుణ్ నాయర్ ఒక మ్యాచ్ ఆడుతున్నా, ఒక మ్యాచ్ ఆడట్లేదు. సో బ్యాటింగ్ అండ్ బౌలింగ్ కంపేర్ చేసుకుంటే ఏ టీం స్ట్రాంగ్ ఉందంటే డీసీ టీమే కొంచెం స్ట్రాంగ్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్. కాకపోతే ఇది ఐపీఎల్ కాబట్టి ఏ టీం అయినా విన్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. లీగ్ మ్యాచెస్ చాలా డేంజరస్గా ఉంటాయి. ఏ టీం విన్ అవుతుందో చెప్పడం కష్టం. సో నేను టెలిగ్రామ్లో టాస్ వేసిన తర్వాత ఎవరు విన్ అవుతారో అనౌన్స్ చేస్తాను. నా అనౌన్స్ వరకు ఈ మ్యాచ్కి డీసీకి 60% వినే ఛాన్స్ ఉంది, ఎస్ఆర్హెచ్కి 40% వినే ఛాన్స్ ఉంది. ఇది ఫైనల్ విన్నర్ కాబట్టి టెలిగ్రామ్లో అనౌన్స్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఈ వీడియో చిన్న లైక్ చేయండి.